ఎంతో రుచిగా ఉండేటువంటి నీరు దోస కోసం ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యం, అదే విధంగా ఒక హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకుని రెండింటిని చక్కగా సోక్ చేసేసుకున్నానండి. ఆఫ్టర్ 6 to 8 hours ఇది చక్కగా నానిపోయి ఉంటుందన్నమాట బియ్యము. దీన్ని ఇంకా మిక్సీ జార్లో వేసేసుకుని దాన్ని కాటుకులాగా గ్రైండ్ చేసేసుకుంటామండి. పిండి చక్కగా గ్రైండ్ అయిపోయి రెడీగా ఉంది. ఇంకా సరిపడా సాల్ట్ వేసేసుకొని మనము మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, లైక్ బటర్ మిల్క్ లాగా అనమాట. అలా ఉంటే మనకి దోశలు చాలా బాగా వస్తాయి, సింపుల్ గా అయిపోతాయి. ఇది స్టీమ్ లోనే కుక్ అవుతుంది కాబట్టి మనకు ఆయిల్ కూడా అసలు తీసుకోదండి. ఫస్ట్ ప్యాన్ ని ఒక డ్రాప్ ఆయిల్ తో టిష్యూతో గ్రీట్ చేసుకుంటామంటే గట్టి నిండా పిండి తీసుకుని ప్యాన్ లో వేసుకుని జస్ట్ రొటేట్ చేసుకుంటాం అనమాట. రొటేట్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి స్టీమ్ కి 1 నిమిషం పాటు ఉడకనిస్తాం. కావాలంటే ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్ లేకపోయినా పర్లేదండి. జస్ట్ గ్రీట్ చేసుకుంటే సరిపోద్ది వేసే ముందు. ఇది చక్కగా కుక్ అయిపోయింది కదా, మనం ప్లేట్ మీదకి ఇలా వెనక్కి ఫ్లిప్ చేస్తే చాలు, అది ప్యాన్ నుంచి విడిపోయి కిందకు వచ్చేస్తుంది.